ఇంటింటికి ఒక డయాబెటిక్ పేషెంట్ ఉన్నారు. చాలా మంది తగ్గించేస్తాం అంటున్నారు, రివర్స్ చేస్తాం అంటున్నారు. 3 రోజుల్లో మీ పొట్ట మాయం అంటే 30 ఏళ్ళు పొట్ట పెంచి 3 రోజులు ఎట్ట మాయమవుతుంది? అప్సెట్. కొత్త కొర్రలు, సాములు, ఆరికలు, ఊదర్లు, అంటు కొర్రలు కాదు మిలెట్స్. రాగులు, సత్తులు, జొన్నలు కూడా మిలెట్సే. సరే, ఇప్పుడు మీరు తినడం గురించి చెప్పారు కదా, సో ఇది బాగా కన్ఫ్యూజన్. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటున్నారు, 2 సార్లు లేదంటే ఒకసారి తినమంటున్నారు. అసలు మనిషి ఎన్ని పూటలు తినాలి, ఎంత తినాలి? మీ మైండ్ ఫుడ్ మీద పోకూడదు, అది రైట్ ఫుడ్. లైఫ్ లాంగ్ మీరు మంచి మినరల్ వాటర్ మీ ఇంట్లోనే తాగొచ్చు. చూసిన ఆమె ఎవరో సంకెత్తి చూపిస్తే ఇది పూసుకుంటే మీకు చెమటే రాదు అని. మరే చెమట రాకపోతే సస్తారా? నమస్తే సార్. ఇప్పుడు అన్ని డైట్లో కంటే చాలా ఫాస్ట్గా తొందరగా ఫేమస్ అయిన డైట్ కీటో డైట్ సార్. ఎందుకు అంటే నాన్ వెజ్ ప్రియులు కానీ ఇది కానీ హాయిగా తినొచ్చు అన్న ఒక ఇదితో వచ్చారు. మళ్ళీ ఎట్ ది సేమ్ టైం దానివల్ల మాకు సైడ్ ఎఫెక్ట్స్ అని కూడా కొంతమంది చెప్పారు. ఎంతవరకు సేఫ్, దాని గురించి ఏం చెప్తారు? అదే ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనం కార్బోహైడ్రేట్స్ పెట్టే తల్లిపాల కాడి నుంచి మనకు కార్బ్స్, ప్రోటీన్, అది బ్యాలెన్స్డ్ డైట్, సంపూర్ణ ఆహారం, పాలు అనుకుందాం. దాంట్లో కార్బోహైడ్రేట్స్ కూడా ఉన్నాయి కదా. సో ఏ కార్బోహైడ్రేట్స్ మనకు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అని తొందరగా అరిగి ఎనర్జీ ఇవ్వాలా, స్లోగా అరిగి ఎనర్జీ ఇవ్వాలా, వాటిల్లో మిలెట్స్ ఇంపార్టెంట్. మొత్తం కొర్రలు, సాములు, ఆరికలు, ఊదర్లు, అంటు కొర్రలు కాదు మిలెట్స్. రాగులు, సత్తులు, జొన్నలు కూడా మిలెట్సే. అవి కూడా స్లోగానే ఎరుగుతాయి. 2% తక్కువ ఉంటుంది ఫైబర్. రైస్లో అసలు ఫైబర్ చాలా తక్కువ ఉంటుంది. పాలిష్ పెడితే అది కూడా పోతుంది. సో మీరు బ్లాక్ రైసు, రెడ్ రైసు ఒక పూట తిని ఒక పూట జొన్నలు, రాగులు, సద్దులు మార్చి తింటా ఉంటే కూడా చాలు. బాగా వాకింగ్ చేయాలి. అది నచ్చదు ఈ సోకాళ్ళు కీటో డైట్ చెప్పేవాళ్ళు. అసలు మీరు ఏమి చేయొద్దు, గమ్మును కూర్చోండి. ఎందుకు? కార్బోహైడ్రేట్స్ ఉంటేనే ప్యాంక్రియాస్కి పని కాబట్టి నీకు ఇన్సులిన్, షుగరు రైజ్ అయినట్టు కనబడుతుంది. అసలు కార్బోహైడ్రేట్సే లేదనుకో, ప్యాంక్రియాస్ పని లే, షుగర్ ఏమి ఉండదు బ్లడ్లో. కానీ మీకు ఆ కార్బోహైడ్రేట్స్ వల్ల వచ్చే ఆ బెనిఫిట్స్, క్విక్ ఎనర్జీ, ఆర్ష్గా ఉండవు, హ్యాపీగా ఉండడము, ఆ కార్బ్స్ పడతానే కొంచెం అది రాగముద్ద తింటానే మాకు, రైస్ తింటానే మీకు కిక్ వస్తుంది. అబ్బా కొంచెం పెరుగు తింటే బాగుందబ్బా అని ఆ ఫీలింగ్ ఏమీ లేకుండా ఎందుకు బతకాలా? సో ఎక్కువ షుగర్ అయిపోయింది, అప్పుడు కీటో డైట్ 1 నెల చేసి మళ్ళీ నార్మల్కి వచ్చేసి మళ్ళీ మిలెట్స్కి వచ్చేయాలా, వాకింగ్ చేయాలా. మళ్ళీ పర్మనెంట్గా మీకు మిలెట్స్తో, జొన్న రొట్టెలతో, సద్ద రొట్టెలతో కూడా మీరు చిన్నగా ఒక 6 నెలల లోపల పూర్తిగా డయాబెటీస్ ట్యాబ్లెట్ నుంచి బయటపడవచ్చు. మీరు బాగా నడిస్తే, బాగా పనిచేస్తే, ఆర్గానిక్ ఫుడ్ తింటే. లేదు డ్రామాలో కూర్చొని ఉండి ఏదో తింటా ఉండు, మాంసమే తింటా ఉండు, కార్బోహైడ్రేట్ 0 చేయంటే ఎంత పని చేస్తుంది? బాడీ ఏడుస్తూ ఉంటుంది, మైండ్ బాడీ ఏడుస్తూ ఉంటుంది. రే ప్లీజ్ ఏంద్రా కార్బోహైడ్రేట్ 0 చేసినావు ఎట్లనైనా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. అది బాగా బరువు తగ్గాలనుకునే వాళ్ళు 2-3 నెలలు చేయండి, 20 కిలోలు తగ్గుతారు. దాని తర్వాత మళ్ళీ మిలెట్స్కి వచ్చేయండి, వాకింగ్ చేయండి. అల్టిమేట్గా నువ్వు వాక్ చేస్తా, కార్బోహైడ్రేట్స్తో పాటి ప్రోటీన్స్ అన్నీ ఉండే ఫుడ్ తింటానే మేనేజ్ చేయాలి. కానీ కార్బ్ 0 చేసేది లాంగ్ టర్మ్ మంచిది కాదు. సడన్గా మీకు షుగర్ ఎక్కువ అయిపోయింది, అప్పుడు ఇమ్మీడియట్గా మీరు కీటో డైట్ చేస్తే ఇమ్మీడియట్గా రికవర్ అవుతారు. దాని తర్వాత మీరు బాగా నడిచి కానీ వీళ్ళు ఏం చెప్తారు, కీటో చెప్పారు మీరు అసలు ఏం చేయదు, కూర్చొని ఉండి తింటా ఉండవు, చికెన్లు, మటన్ ఎన్నైనా 10 గుడ్లు తిను, ఇంత కొబ్బరి నూనె తాగు అంటూ ఉంటారు. అది ఎన్ని రోజులు వర్క్ అవుతుంది? ప్రాక్టికల్గా ఆలోచిస్తే దట్స్ నాట్ కరెక్ట్. అండ్ ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళు అంటే సరే జంక్ ఫుడ్ తింటారు, టైమింగ్స్ ఉండవు, ఒళ్ళు పాడైందంటే నమ్మొచ్చు. కానీ ఈ మధ్య గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళలో కూడా క్యాన్సర్స్ లాంటివి, షుగర్, బీపీ అన్నీ చూస్తున్నాం. దీనికి ఏమన్నా రీజన్ ఉందా? అది వెరీ సింపుల్ అమ్మా. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలు సిటీల కంటే ఎక్కువ అడ్వాన్స్డ్గా ఉన్నాయి. బ్యూటీ పార్లర్ని ఆడే ఉన్నాయి, కూల్ డ్రింకులు, పిజ్జా షాపులు, పానీపూరి బండ్లు, గోబీ మంచూరియలు, ఎర్రగా రంగులు కలిపినటువంటి ప్రతి ఊర్లోనే, ప్రతి స్కూల్ దగ్గర ఈ చక్కెరతో చేసిండే చెత్త మిఠాయిలు, గిటాయిలు అన్నీ ఫుల్గా ఉన్నాయి. ఒకటి. రెండోది, ఇప్పటికి కూడా ఎట్టైనా వ్యవసాయం పల్లెల్లోనే జరుగుతూ ఉంది. వాటికి మందులు కొట్టేది రైతులే, భయంకరమైన కెమికల్స్. సో అవి కొట్టినప్పుడు ఫస్ట్ యూర్ ఎక్స్పోజ్ అయ్యేది రైతే. పల్లెలో ఉండే వాళ్ళే, వాళ్ళ పల్లెలో ఉండే బోర్లో, వాళ్ళ ఆవుల గడ్డిలో, వాళ్ళ ఆవు పాలల్లో, వీళ్ళ స్కిన్లో, వాళ్ళ ఊపిరితిత్తుల్లో, గాల్లో 92% కెమికల్స్ వాళ్ళ ఊర్లోనే ఉంటాయి. 8% హైదరాబాద్కి వచ్చేది. అక్కడే రాలుతుంది కదా, ఆకులన్నీ అక్కడే పడతాయి.
ఆకులతో పాటు భూమిలోకి పోతాయి. నీళ్లు వర్షం అంటే దాంట్లో పోతాయి, బోర్లు వస్తాయి, నీళ్ళలో వస్తాయి, చెరువులు వస్తాయి, బాయిల్లో వస్తాయి. అవి తాగితే మనకు వస్తాయి. ఫస్ట్ కొట్టినోడికి ఎక్స్పోజ్ అవుతాడు, ఎక్కువ డ్యామేజ్ అయ్యేది వాడే. ఎక్స్రే తీసేవాళ్ళు ఏప్రాన్ వేసుకుంటారు, లెడ్ది ఏప్రాన్, వాళ్ళకి ఎక్స్రే రేడియేషన్ ఉండకూడదు. రైతులు ప్రొటెక్షన్ లేదు కదా, వాళ్ళకి తెలుసు, కానీ వేసుకుంటే వేడని రకరకాల వేసుకోరు. స్కిన్ మీద పడుతుంది, స్కిన్ నుంచి లోపల పోతుంది, బ్లడ్లోకి పీల్చుకునేప్పుడు గాలి నుంచి పోతుంది. అందుకని స్ప్రే చేసేది గాలికి ఎదురు కొట్టకూడదు, గాలితో పాటి కొడితే ఇట్లా పోతుంది మందంతా, గాలికి ఎదురు కొడితే ఎక్కువ మందంతా పడుతుంది. సో ఆ జాగ్రత్తలో తీసుకొని నా రిక్వెస్ట్, రైతులన్నా మీకోసం మీరు 4 బెండ, 4 వంగ, 4 బీరకాయ, 4 చిక్కుడుకాయ, అంత 2 బొప్పాయి చెట్లు, 2 మునగ చెట్లు, కొన్ని ఫ్రూట్స్, జామ చెట్లు పెట్టుకొని మీరన్నా ఆర్గానిక్ ఫుడ్ తిని మీరన్నా ఆరోగ్యంగా ఉండండి. సరే, ఇప్పుడు మీరు చెప్తున్న ఆర్గానిక్ ఫుడ్ నిజంగా మార్కెట్లో ఉన్న ఆర్గానిక్ ఫుడ్ నిజాయితీగా ఆర్గానిక్గా పండించేది ఉందా? అదే ఇప్పుడు మీకు డౌట్, డెఫినెట్గా అందరికీ డౌట్ వస్తుంది. మీరు ఎక్కడి నుంచి వస్తుంది సోర్స్ తీసుకొని ఒక సండే పోయి చూడండి, నిజంగానే ఆవులు, దేశీ ఆవులు ఉన్నాయా, ఎన్ని ఆవులు ఉన్నాయి, ఎంత పాలు వస్తూ ఉంది, అది కరెక్టేనా, అవి ఇస్తా ఉన్నాయని చూసుకోండి. అట్లే కూరగాయలు పండించే రైతు అది ఎక్కడ అని కనుక్కోండి. ఒక చుట్టుపక్కల అయితే పోయి చూడండి. మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే బయట స్టేట్ నుంచి కూడా వస్తూ ఉంటాయి, అక్కడ పోయి చూడండి. నిజంగానే వాళ్ళు కొడతా ఉంటారు, లేదా సడన్గా పోండి, వాళ్ళకి అపాయింట్మెంట్ తీసుకొని పోండి. పోయి ఆడ ప్యాకెట్లు ఉన్నాయా, కెమికల్స్ ఉన్నాయా, మందుల బాటలు ఉన్నాయా తెలిసిపోతుంది కదా. ఇప్పుడు ఎవరో పెళ్ళి, మీ పెళ్ళి కూడా కాదు, ఎవరో పెళ్ళికి రెడీ అయ్యేదానికి 6 నెలల నుంచి ఎక్కడ జాకెట్లు ఇవ్వాలా, ఎక్కడ నగలు కొనాలా, ఎక్కడ షాపింగ్కి పోవాలా, బాంబేకి పోవాలన్నా, ఎక్కడ తేవాలా, ఈ నగలు డైమండ్లకు సూరత్కి పోవాలన్నా, ఇన్ని ప్లాన్ చేస్తారు కదా. మీ ఆరోగ్యం కోసం ఎక్కడ ఫుడ్ కొనాలా, ఏ రైతు దగ్గర కొనాలా, ఏ ఫుడ్ తినాలా, ఈ రొట్టెలు ఎట్లా చేసుకోవాలా అని సింపుల్ చేసుకోకపోతే ఎట్లా వస్తుంది హెల్త్? హెల్త్ ఏదో దేవుడి దగ్గర స్వామి నా హెల్త్ బాగా చూడంటే దేవుడు ఏం చేస్తా, నువ్వు చేసే పని చేయకుండా దేవుడిని హెల్ప్ పెడితే ఎట్లా? నువ్వు వాకింగ్ చెయ్యి, నువ్వు రైట్ ఫుడ్ తిను, నువ్వు ఆలోచనలు తగ్గించుకొని కోరికలు తగ్గించుకో. మళ్ళీ దేవుడా నేను బాగుండాను, ఇట్లా నాకేం అవసరం లే, నాకు ఆలోచనలు కరెక్ట్గా చెత్తగా ఫాస్ట్ పని తిట్టే ఇవన్నీ లేకుండా నేను కూల్గా ఉండేది గురు స్వామిని కోరుకోండి, దానికి ప్రాక్టీస్ చేయి, అప్పుడు దేవుడు సపోర్ట్ చేస్తాడు. అందుకని నువ్వు చెత్తంతా ఆలోచన నింపుకొని స్వామి నాకు ఈ ఆలోచన లేకుండా ఏం చేయమా అంటే నువ్వు కదా ఆలోచనలు పెట్టుకున్నావో, నువ్వే కదా బయట పంపించాలి వాటిని. ఆ గుడికి పోయినప్పుడు 5 నిమిషాలు గమ్మునుంటారు కదా, అట్లా మీ ఇంట్లో కూడా సైలెంట్గా ఉండండి. సన్ రైజ్ చూడండి, సన్సెట్కు డాబా మీదకి పోయి సైలెంట్గా చూడండి, నో థాట్స్, సైలెంట్గా. ఆ సైలెంట్గా ఉండేదే నువ్వు అయ్యప్ప స్వామి గుడికి పోయినా, వెంకటేశ్వర స్వామి గుడికి పోయినా, ఆ సైలెన్స్, ఆ టైంలో ఏం ఆలోచించవు 5 నిమిషాలు. అట్లా ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేయండి అబ్బా, అదే మెడిటేషను. నేను మీతో మాట్లాడుతూ ఉన్నా, నా ట్రైన్ అయిపోతుంది, ఇప్పుడే గుర్తుకొస్తూ ఉంది, వెళ్ళిపోతుంది నా ట్రైన్ పోవాలా. కాబట్టి మనం చేసే పని మీద పూర్తిగా ఇన్వాల్వ్ కావడమే మెడిటేషన్. చాలా సింపుల్. దీని అర్థం చేసుకుంటే మొత్తం మీరే రమణ మహర్షి, మీరే వివేకానందుడు, మీరే పెద్ద భక్తుడు. సరే సార్, అయితే ఇంటింటికి ఒక డయాబెటిక్ పేషెంట్ ఉన్నారు. అయితే చాలామంది తగ్గించేస్తాం అంటున్నారు, రివర్స్ చేస్తాం అంటున్నారు. అంటే వాళ్ళు ఇచ్చే సప్లిమెంటో, ఫుడ్ డైటో, దాని ద్వారా నిజంగా పాసిబుల్ అవుతుందా? ఇప్పుడు ఎనీ సప్లిమెంట్స్ తెలియకుండా వాడేది నాకు ఇంట్రెస్ట్ లే. దాంట్లో సప్లిమెంటు, హెర్బల్ అని చెప్పి దాంట్లో ఏం కలుపుతారో మనకు తెలియదు కదా. మీరు టెస్ట్ చేయించుకొని 1000 రూపాయలు పెట్టి చేయించుకునేంత ఓపిక అది ఎవరికి లేదు. నేను చెప్పేది, మీరు మీ కళ్ళ ముందర రాగులు, జొన్నలు, సద్దలు, కొర్రలు, సాములు, ఆరికలు, కూతర్లు ఉన్నాయి. వాటితో ఇడ్లీ, దోశ ఎట్లా చేసుకోవాలని యూట్యూబ్లు కొడితే 1,00,000 వీడియోలు ఉన్నాయి. టేస్ట్గా ఎట్లా చేసుకోవాలని కూడా ఉన్నాయి. ఆ రొట్టెలు చేసుకొని ఒక వారం వాడి చూడండి. రైస్ నిలిపేసి, గోధుమలు నిలిపేసి, మైదా, కాఫీలు, టీలు నిలిపేసి ఒక వారం ట్రై చేయండి. వారం తర్వాత మీకు మీ ట్యాబ్లెట్ 20 mg నుంచి 10 mg చేసుకోగలిగింది దాని తగ్గిపోయి షుగరు. అదే పెద్ద మీకు ఫీడ్బ్యాక్ కదా. మీరు 20 mg బదులు మీ షుగర్ బాగా తగ్గిపోయి 10 mgతోనే మెయింటైన్ అవుతా ఉంది అనుకో, ఒక వారానికే సూపర్ కదా. ఒక నెల ట్రై చేశాను అనుకో, వాకింగ్ చేసి 5 mg అయింది, 6 నెలల తర్వాత ట్యాబ్లెట్ చేసి కూడా మీరు బయటపడాలి. అది రివర్సల్ పర్ఫెక్ట్. ఎందుకు? మీ చేతిలో ఉంది, మీ ఇంట్లో చేసుకుంటా ఉంటారు, మీకు తెలిసిన వస్తువులతో చేసుకుంటా ఉంటారు. ఎవరో ఏదో ఇచ్చి దాంతో చేసుకుంటామంటే అది లేకపోతే మళ్ళీ వచ్చేస్తుంది కదా. అందుకని కీటో డైట్ చేసేవాళ్ళతో చేస్తారు, మమ్మల్ని దగ్గర మళ్ళీ వచ్చేస్తుంది, మళ్ళీ ఇంతలా అయిపోయింటారు. ఎట్లా కరెక్ట్? సో లైఫ్ స్టైల్ మార్చుకోవాలా. ఆ మారిన లైఫ్ స్టైల్ని ఎంజాయ్ చేయాలి. నేను మార్నింగ్ కేబీఆర్ పార్క్ చుట్టూ పరిగెత్తినంటే ఎంజాయ్ చేసిన, నేను జొన్న రొట్టెలు అరగంట తిన్నానంటే ఎంజాయ్ చేసిన. ఎందుకు ఎంజాయ్ చేసిన? సాయంత్రం వరకు మాట్లాడే కానీ నాకు ఎనర్జీ ఉంది, బాగుంది, అందుకని ఎంజాయ్ చేసిన. నేను ఇట్లే బతకాలా? ఏదో పెట్టేసి ఓపిక లేకుండా కుర్చీ పెట్టి అయ్యే దాంట్లో తోస్తా, ఆడ హోల్ పెట్టి ఏదో ప్యాకెట్ పెట్టుకొని ఆ వీల్ చైర్లో నాకు డబ్బులు ఉండే కాబట్టి జొల్లు గారుస్తా, ఇట్లా ఎందుకు బతకాలి? అట్లా
యాక్టివ్గా బతకచ్చు. యాక్టివ్గా ఉండేవాళ్ళు యంగ్స్టర్స్ ఇంకా యాక్టివ్గా ఉండొచ్చు. చాలా ఈజీ. జబ్బు వచ్చినాక, క్యాన్సర్ వచ్చినాక, థైరాయిడ్ పోయినాక, షుగర్ వచ్చినాక రివర్స్ చేయలేదు ఏడుపు. ఈ వీడియో చూసి ఇప్పుడు నుంచి రైస్ తగ్గించండి, గోధుమ తగ్గించండి, పొద్దున్న 1 గంట రన్నింగ్ చేయండి. వారానికి రోజులు నూనె పూసుకొని ఎండలో కూర్చోండి. మీ పిల్లలు మీరందరూ ఎండలో కూర్చోండి. బాగా వాళ్ళని సెల్ ఫోన్లు తగ్గించేసి స్విమ్మింగ్ పిలుచుకోండి, రన్నింగ్ పిలుచుకోండి, షటిల్ పిలుచుకోండి, బాస్కెట్ బాల్ ఆడించండి, గోలీగుండ్లు ఆడించండి, రకరకాల విలేజ్ గేమ్స్ కబడ్డీ ఆడించండి, అందరితో కలిసిమెలిసి ఉండేది నేర్పించండి. వాళ్ళు హ్యాపీగా ఆనందంగా ఉంటారు. వెరీ సింపుల్, అంతే లైఫ్. ఈ 1 మినిట్ చెప్పింది వీడియో ఏమీ లేదు. ఎవరు గురువు కాదు, ఎవరు శిష్యులు కాదు, ఎవరు ఎక్స్పీరియన్సే వాళ్ళ గురువు. మీరు ఎక్స్పీరియన్స్ కావాలంటే మీరు పరిగెత్తాలా. నా ఎక్స్పీరియన్స్ పరిగెత్తి నేను పరిగెత్తలేను సార్ అంటే పరిగెత్తద్దులే, నడువు పోనీ. ఫస్ట్ నడిస్తే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈ రోజు మా మదనపల్లి నుంచి వచ్చే ఇద్దరితో కేబీఆర్ ఫుల్ రౌండ్ రన్నింగ్ చేయించిన. ఒకరితో సగం రౌండ్. సార్ నేను 5 కిలోమీటర్ రన్నింగ్ చేసినాను సార్ ఈ పొద్దున్న. ఆశ్చర్యపోతున్నాడు ఆయన. అంటే అంత యంగ్స్టర్, సో అంత చేయగలరు. కానీ చేయలేము అనుకొని గమ్మునైపోయినారు. మీరందరూ కూడా చేయగలరు. మీరందరూ కూడా జొన్న రొట్టె చేసేది నేర్చుకోగలరు, రాగి జావ తాగగలరు, ఆరోగ్యంగా ఉండగలరు. ట్రై చేయండి 1 వారం. దాని బ్యూటీని ఎంజాయ్ చేస్తే ఇంకెవరు చెప్పే పనిలే. మేము వచ్చి ఎన్నోసార్లు చెప్తా మేము తోసి స్టార్ట్ చేసి కొంచెం దూరం పోతానే మళ్ళీ ఆపే, సార్ మీరు తోస్తేనే బాగుంది సార్, నేను తోలలేను, మీరే దోయండి అంటే ఎన్నిసార్లు తోస్తాం మేము. ఇన్స్పిరేషన్ ఒకసారే. మళ్ళీ మీరు ద్రోణాచార్యుని కంటే అర్జునుడు మంచి విలుకాడు కదా, ఎట్లయినాడు అట్లా మీరందరూ ఇది చేసేవాళ్ళు, మీరు యాంకర్లు అందరూ కూడా పొద్దున్నే పరిగెత్తి హెల్తీగా ఉండి అరే బ్యూటీ ఇంకా బాగుందని మీరు యాంకర్ కాదు, మీరే వచ్చి మాలాగా చెప్పే పరిస్థితికి రాండి. ఎక్స్పీరియన్స్ అయ్యి నేను పరిగెత్తా, నా అసిడిటీలు, అల్సర్లు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ అన్నీ పోయినాయి కాబట్టి నేను ధైర్యంగా వచ్చి చెప్తా ఉండే. ఇక్కడ సింప్లిఫై చేసి చెప్తా. నా స్పెషాలిటీ ఏమంటే 14 రకాలు అరే 2 జొన్న రొట్టెలు ఎప్పుడు 8కో 9కో 10 గంటల పొద్దున్న రాగిజావ తాగండి, సాయంత్రం అర్లీగా సన్సెట్ లోపల అన్ని గుగ్గిళ్ళు ప్రోటీన్ ఏదో తిని సద్ద రొట్టె తినండి, అయిపోయింది. అంతే కదా. దీంతోనే బాగుంటే అన్ని చేసి ఇవి చేయ కన్ఫ్యూజన్ ఎందుకు? ఆ మొక్కలు ఈ మొక్కలు యాడ తెచ్చి పెడతావు? ఆవు గడ్డే తింటుంది, 10 లీటర్ల పాలు ఇస్తూ ఉంది. మనం తంతే మన కింద పడతాం, అంత ఆరోగ్యంగా ఉంది. ఇంకేం తింద కదా. మనం ఇన్ని రకాలు తింటే కూడా ఇంకా ఆరోగ్యం లేకుండా పోయేది ఏంది? కాబట్టి సింప్లిఫై చేసుకోండి. మీ ఎక్స్పీరియన్స్ మీరు చూసుకోండి. ఎవరు చెప్పింది వినద్దు. జొన్న రొట్టెలు తింటారంటే రాగి ఇది ఈ 3 పండ్లు చేయండి, 1 వారం చేయండి, బాగానే ఉందనుకుంటే కంటిన్యూ చేయండి. మీకు టేస్ట్ కావాలంటే మనం మార్చుకోండి ఏమైనా. అంతేగాని ఏదో చేసి 3 రోజుల్లో మీ పొట్ట మాయం అంటే 30 ఏళ్ళు పొట్ట పెంచి 3 రోజులు ఎట్ట మాయం అవుతుంది? అప్సెట్. దెర్ ఇస్ నో, దానికి రీజను అది కరెక్టే కాదు. ఇప్పుడు చాలా డైట్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు మీరు అన్నట్టు క్రాష్ డైట్స్ కానీ ఇవి కానీ యూట్యూబ్లో కొడితే నెంబర్ ఆఫ్ డైట్స్, నెంబర్ ఆఫ్ డైటీషియన్లు. మళ్ళీ అందులో కొత్తగా ఒక గోల, వీళ్ళు ఫేక్ అని, వీళ్ళు రియల్ అని, ఇన్ని రకాల మధ్యలో మనుషులు ఎవరి డైట్ నమ్మాలి, ఎవరిని నమ్మాలి అన్న అదే కన్ఫ్యూజన్. ఎప్పుడైతే మీ పెద్దోళ్ళు 90 ఏళ్ళు బతికిన పెద్దోళ్ళు మీ ఇంట్లో ఉంటే, అమ్మా నువ్వు ఏం తింటావు అంటే ఏం చేస్తావు అంటే అని ఆమె దగ్గర కూర్చొని ప్రేమగా మాట్లాడి అర్థం చేసుకొని ఆ ట్రూత్ అక్కడ ఉంది. వాళ్ళు లెక్క లేకుండా చేసినారు. వాళ్ళు మాట్లాడి వినిపించుకునేవాడు లేదు. అయ్యే ఏం వినరు కదా సార్. రాత్రి అంతా మేలుకుంటాడు, ఏంది గునుక్కుంటా ఉంటుంది ముసలామె. రాత్రితో మేలుకుంటాడు. ఈడు పోతాడు, నీకేం తెలుసు బడిండో కమ్మన అనిపోతాడు. ఈడు రాత్రి అంతా ఇస్తాడు. ఎట్లా ట్రూత్ను వదిలేసి ఫాల్స్ వైపు పోతాడు. కాబట్టి మిమ్మల్ని అందరినీ ఎట్లా ట్రాప్ చేయాలా అని ఇది వాడు అది వాడు, ఈ మధులు పెరుగుతుంది, అది పోయి ఇది పోయి, ఈ క్రీమ్ తెల్లగైపోతావు, చెమట రాకుండా ఉండాలంటే అదేదో వేసి జూబ్లీస్లో చూసిన ఆమె ఎవరో సంకెత్తి చూపిస్తే ఇది పూసుకుంటే మీకు చెమటే రాదు అని. ఒరే చెమట రాకపోతే సస్తారా? ఏంటది అడ్వర్టైజ్మెంట్లు? ఇట్లా మీ బుర్ర ఎప్పుడు ఆలోచించలేదో, మీరు ట్రూత్ వైపు ఎప్పుడు లేరో, మీ ఆలోచన ఎప్పుడు జీరో చేసేసారు అడ్వర్టైజ్మెంట్లు వేసి ఇవన్నీ చేసి, అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఫుట్బాల్ ఆడుకుంటారు మీతో. అదే జరుగుతుంది ఇప్పుడు. అందుకనే బుద్ధుడు అనే మహానుభావుడు బుద్ధం శరణం గచ్చామి అన్నాడు. మీ బుర్ర పెట్టండి అన్నాడు, లాజికల్గా ఆలోచించండి చెప్పినాడు. నేను కూడా అన్నీ వింటా, నాకు లాజిక్ అనిపిస్తేనే చేస్తా, నేను చేసి చూసుకుంటా, మళ్ళీ మీకు చెప్తా. నా వీడియోలు కొంతమంది ఎందుకు చూస్తారంటే అరే మిల్లెట్స్ అన్ని తినమన్నాడు మళ్ళీ వద్దన్నాడు. ఎందుకో మిల్లెట్స్ ఎక్కువ తిని నేను బరువు తగ్గిపోయి రన్నింగ్లో వీక్నెస్ వచ్చి ఏమరా చూస్తే బీటోల్ డెఫిషియన్సీ రైట్ లెగ్ ఒరే అనుకొని అంతకుముందు రాగి ముద్ద తింటే బాగుండింది, పెరుగు తింటే బాగుండింది, నోరు మూసుకొని గమనం ఉండకుండా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నా మిల్లెట్సే తిందామని. సో మీరు కూడా మిల్లెట్సే ఏదో డైట్ మార్చినప్పుడు మీ ఇంటిల్లి పాతికి ఏమైనా షివరింగ్ వచ్చిందా, ఇంకోటి వచ్చిందా, మోషన్ ఏమైనా ప్రాబ్లమా, ఇది అదే చూసుకోండి. కాకపోతే అది మార్చేసి ఇంకోటి ట్రై చేయండి, అది మార్చి. అంతేగాని సంవత్సరంలో అదే దీన్ని ఏం వచ్చినా మళ్ళీ దాన్ని మాత్రమే కూడా కరెక్ట్ కాదు. మేము చెప్పింది కూడా మీ కరెక్ట్ కాకపోవచ్చు, నాకు కరెక్ట్, మీ కరెక్ట్ కాకపోవచ్చు. కాబట్టి మీ బుర్ర మీరు పెట్టండి, అది నేను చెప్పేది.
మెయిన్ సార్ వాటర్. ఇప్పుడు మనకు నగరంలో తెలుసు బాటిల్స్ వేయించుకుంటారు చాలామంది మినరల్ వాటర్ తాగాలని. కానీ ఇంట్లో గూడా కాపర్ అని మీ వాటర్‌లో కాల్షియం ఉంది, కాపర్ ఉంది. రకరకాల మిషన్స్ ఇప్పుడు వచ్చేసాయి. ఇప్పుడు మీరే చెప్తారు ఏం వాటర్ అని మినరల్ వాటర్ క్యాన్ వేయించుకుంటారు అని మీరే ఆ! అంటారు. మినరల్స్ తీసేస్తారు అనేది అందరికీ తెలుసు. ఓకే. డీమినరలైజ్డ్ వాటర్ అది. అంటే మొత్తం ఆర్ఓ రివర్స్ ఆస్మాసిస్‌లో మినరల్స్ అన్నీ తీయేస్తది. హ్మ్. దాంట్లో బ్యాక్టీరియా కూడా తీయేస్తది. చెడ్డవి, మంచివి అన్నీ పోతాయి. వైరస్‌లు అన్నీ పోతాయి. మినరల్ లెస్ వాటర్ అది. దాన్ని మినరల్ వాటర్ అని తాగుతాను. అవును. ఫస్ట్ వాటర్ ఏం క్వాలిటీ ఉంటుంది? మినరల్స్ ఎట్లొస్తాయి? ప్రతి ఊరు చుట్టూ అడవులు ఉండేటివి. అడవుల్లో ఉండే చెట్లు, ఆకులు, పండ్లు, కాయలు రాలిస్తే అవి మట్టి అయిపోతాయి. మనం కూడా చచ్చిపోతే మట్టి అయిపోతాం. మన ఎముకలన్నీ కాల్షియం మట్టిలో కలిసిపోతాయి హ్మ్. కదా! సో హ్మ్. మట్టే మినరల్స్. కెమికల్స్ లేనివి, ఈ చెత్త గిత్త లేని మట్టే మినరల్స్. హ్మ్. వర్షం పడినప్పుడు ఏం జరుగుతుంది? హుస్సేన్ సాగర్లో ఉండే ఇంప్యూరిటీస్ను కూడా అక్కడ వదిలేసి సూర్యుడనే మహానుభావుడు, మహాశక్తి ఇట్లా వాటర్ని పైకి తీసుకుపోయి H2O వేపర్ రూపంలో తీసుకుపోయి ఇక్కడ నుంచి విజయవాడ నుంచి అమెరికాలో పోయి పడతా ఉంటుంది. క్లౌడ్స్ అనుకుందాం, ఎక్కడో దగ్గర పడతా ఉంటుంది. హ్మ్. అవి ఏంటి? ప్యూర్ వాటర్, నో మినరల్స్. హ్మ్. సో మీ ఊరు చుట్టుపక్కల ఉండే అడవుల్లో ఉండే మట్టిలో పడిన నీళ్లు ఎర్రగా అట్లా ఫ్లో అవుతా ఉంటే అవి మినరల్ వాటర్. ఆ వాటర్ చెరువులోకి పోయినప్పుడు ఒక నెల రోజులు ఎర్రగా ఉండి మళ్ళీ సెటిల్ అయిపోయి ఆ ఎర్రగా ఉండే ఆర్గానిక్ మ్యాటర్ అంతా కింద చిన్నగా సెటిల్ అవుతుంది. సో పైనుండే ఒండ్రు మట్టి అంతా చెరువు ఎండిపోతానే అదంతా తీసుకుపోయి పొలాలకి వేస్తూ ఉంటారు. హ్మ్. అంటే అక్కడ పడిన ఆకులన్నీ మంచి ఎరువు అయ్యి పొలాల్లోకి వస్తే 2 రకాల మినరల్స్ వస్తాయి. డిజాల్వ్డ్ మినరల్స్ కరిగిపోతాయి, కానీ నీళ్ళు తెల్లగా ఉంటాయి. దాంట్లో మినరల్స్ ఉంటాయి. TDS అని మీటర్ పెడితే 100-200 వస్తుంది దాంట్లో. అన్డిజాల్వ్డ్ అన్నీ కూడా ఎర్రగా ఉండేటివే కదా, అవన్నీ సస్పెండ్ చిన్నగా మట్టి కంటే లైట్ కాబట్టి పైన పేరుకుంటాయి. అది ఇటు ఎత్తుకుంటే కూడా చెరువులో లైట్గా ఉంటుంది. అది ఆర్గానిక్ మ్యాటర్. దీని పొలాలకేసి పొలాల ఆరోగ్యం కాపాడేవాళ్ళు. ఈ మినరల్ వాటర్ చెరువు నీళ్ళు తాగి అందరూ మినరల్ వాటర్ తాగేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు మినరల్స్ అన్నీ వేసి ఈ సూర్యుడు మనకి ప్యూరిఫై చేసి మీ ఇంటి డాబా మీద మీ కులము మతం చూడకుండా ఒక స్క్వేర్ ఫీట్కి ఇక్కడ 100 లీటర్లు, రాయలసీమలో 60 లీటర్లు హ్మ్. ఒక స్క్వేర్ ఫీట్కి, చదరపు గజం కాదు, చదరపు అడుగుకి. అంటే ఒక ఇల్లు, చిన్న ఇల్లు 800 చదరపు అడుగులు అంటే 100 గజాలు ఇల్లు అనుకుంటే దాని మీద ఇక్కడ 80,000 లీటర్లు వస్తాయి. 80,000 లీటర్లు. 1 లీటర్ ఎంత? మీరు మాటేది 20 రూపాయలు. 80,000 × 20 ఎంత? 16 లక్షల రూపాయల నీళ్ళని సూర్యుడనే మహానుభావుడు మీ ఇంటి మీద ఫ్రీగా ఇస్తా ఉంటే అవన్నీ డ్రైనేజ్కి పెట్టి మళ్ళీ హేమాలిని గారు వచ్చి ఏదో ఈ బ్రాండ్ అచ్చాహై అంటే ఆ అచ్చాహైని ఎత్తుకొచ్చేసి మళ్ళీ ఆ నీళ్ళని సగం నీళ్లు వేస్ట్ చేసి ఆ ప్లాస్టిక్ మెమరీన్లో బొంబార్డ్ చేసి వచ్చిన నీళ్ళని మినరల్స్ని తీయేస్తే దాన్ని మినరల్ వాటర్ని తాగుతా మేము చాలా తెలివైన వాళ్ళు మనుషులు, హ్యూమన్ బీయింగ్స్ అనుకొని మన ట్యాగ్ లైన్ ఇచ్చుకొని ఈ బతుకుతా ఉన్నాం. హ్మ్. ఇంకెంతకంటే ఏం చెప్పాలి? సో మీ డాబా మీద నీళ్ళని ప్రకృతి వనం రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అని కొట్టండి. మేము ఆ పైన రూఫ్ టాప్ మీద ఉండే నీళ్ళని సున్నపురాళ్ళు, ఇసుక, ఇటుకలు, కర్రబొగ్గులు ఆల్ నాన్ బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్ వేసి దాంట్లో పాస్ చేసి భూమిలో ఒక పెద్ద తొట్టి కట్టి ఎత్తి పెట్టుకున్నాం. 3 తొట్లు కట్టి 4 తొట్లు కట్టి అన్నీ కలిపి 1,60,000 లీటర్లు ఎత్తి పెట్టుకున్నాం. ఎంత దాని కాస్ట్? 1,60,000 లీటర్లు 32 లక్షల రూపాయల నీళ్ళని మేము ఎత్తిపెట్టుకున్నాం. పైన పడుకుంటే ఏమీ లే ఖర్చు దాంట్లో. అదే పైన కాకులు గీకులు గలీజ్ చేసింటే వాళ్ళు తిప్పెట్టింటాము. వరుణ దేవుడే పాపం క్లీన్ చేస్తాడు. మనం క్లీన్ చేసుకో చాలా బిజీ కదా, మనము సీరియల్లు యూట్యూబ్లు చాలా బిజీగా ఉంటాము. సో అవి క్లీన్ చేసి వెళ్ళిపోతుంది డ్రైన్లో. ఫస్ట్ డ్రైన్, సెకండ్ డ్రైన్, థర్డ్ డ్రైన్ ఇసి పెట్టేద్దాం. మనకు కావాల్సింది ఎంత? 350 రోజులకి 20 లీటర్ల రోజుకి అంతే, డ్రింకింగ్ అండ్ కుకింగ్కి. అంటే 7,000 లీటర్లు మీరు సున్నపురాళ్ళల్లో, కడప సున్నపురాళ్ళు, పిడుగురాళ్ళ సున్నపురాళ్ళు, ఏదో ఒకటి సున్నపురాళ్ళు, ఇసుక ఫిల్టర్ చేస్తుంది, స్ట్రక్చర్ అవుతుంది వాటర్. బొగ్గులు, కర్ర బొగ్గులు పైన ఫస్ట్ లేయర్. ఆ బొగ్గులు పోయినప్పుడు చెడ్డ బ్యాక్టీరియాని పట్టేస్తుంది. ఇటుక ముక్కలు, ఇది మట్టి అనుకున్నాం కదా మినరల్స్, ఆ క్యాంట్తో చేస్తారు కదా ఇటుకలో, ఆ ఇటుక ముక్కలు వేస్తే దాంట్లో నుంచి లోపల ఫ్లో అయ్యి కొన్ని మినరల్స్ వస్తాయి. ఈ 4 మెటీరియల్ వేసి మీరు పెట్టుకొని మీరు లైఫ్ లాంగ్ మీరు మంచి మినరల్ వాటర్ మీ ఇంట్లోనే తాగొచ్చు. ఇప్పుడు సన్లైట్ పడలేదు, నీళ్లు చెడిపోవు, పురుగులు పట్టవు, ఆల్గే రాదు, పుచ్చిపోవు, ఫినిష్డ్. దీనికి సైన్స్ ఎందుకు? IIT ఎందుకు? వెరీ సింపుల్. సో మేము అట్లా ప్రకృతంలో పిల్ల పెద్ద పిసిక అందరూ అవే నీళ్ళు వాడతారు. హ్యాపీగా ఉండము, హ్యాపీగా తాగుతాం. అది కూడా అందరికీ ఓపెన్గా ఉండే, మీరే చేసుకోవచ్చు. ఏమైనా డౌట్లు ఉంటే నాకేమన్నా వాట్సాప్లో కాంటాక్ట్లోకి వస్తే మీకు గైడ్ చేస్తా. అవన్నీ అట్లా చేసుకోలేమండి, కొంచెం అప్డేట్ చేస్తూ ఉంటా, కొంచెం ఏదో అనుకుంటా ఉంటా, అవి కూడా చెప్తా ఉంటాను. మీరు గూగుల్ చేస్తే నా నంబర్ దొరకవచ్చు, చేయండి, మీకు సపోర్ట్ చేస్తాను. ఎస్.
థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ ఉపయోగపడితే అదే చాలు నాకు. నేను కోరుకునేది ఏమంటే మళ్ళా నన్ను స్టూడియోకి పిలుచకుండా, నేను కొత్తగా ఉంటే నేనే చెప్తా, ఏదో చెప్తానని. చెప్పిందే చెప్పి పాడిందే పాడరా పాసిపండ్ల దాసరి అని డయాబెటిక్ అన్నిటికీ ఒకటే, మంచి గాలి మంచినీళ్ళు ఆహారము, సింపుల్ లివింగ్. 4 షర్ట్లు ఉంటే 5వ షర్ట్ వద్దనుకుంటే హ్యాపీ, ఫినిష్డ్. వాడే బుద్ధుడు, హ్యాపీగా ఉంటాడు. ఎందుకు కొనాలి ఆ వస్తువులన్నీ? కొని నింపి ఇల్లు చాలేదని పెద్ద ఇల్లు కట్టి ఈ వస్తువులన్నీ అక్కడ షిఫ్ట్ చేసి, అరే వస్తువులు సరిపోలేదని మళ్ళీ వస్తువులు కొని ఎక్కడికి పోతా ఉంటారు నాయన? మీరు కొనే వస్తువు మీరు వాడుతూ ఉంటారో చూసుకోండి. వాడిన వస్తువులు ఎవరికైనా ఇచ్చేయండి. ఇంట్లో మిగిలిపోయినాయి స్వీట్లు గీట్లు ఇచ్చేయండి. కుళ్ళిపోయే వరకు పెట్టి బయట పారేస్తారు. ఆలోచించండి రా నాయన, మనుషులారా ఆలోచించండి. థ్యాంక్ యూ, నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.